వాళ్ళన్నా వెల్కమ్ టు విలేజ్ ఆర్తి లాక్స్. ఎలా ఉన్నారు గాయస్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఈ కామెంట్ ఎక్కువ అయిపోయింది అనమాట. చాలా డేస్ నుంచి అయితే అడుగుతున్నారు, బట్ నేనే రిప్లై అవ్వతే ఎవరికి ఇవ్వలేదు, ఎందుకంటే కుదరలేదు అనమాట. అందువల్ల అయితే రిప్లై ఇవ్వలేదు. ఏంటి అంటే కావ్య మీ పాప అనేది చాలా మంది అడుగుతున్నారు అనమాట. కావ్య మా పాప కాదనేది మొత్తం ఈ ఫుల్ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. నేను మా కావ్య మా పాప కాదనేది చెప్పేది కంటే మా కావ్య చేసే తొలచేటలు మేము చూపిద్దాం అనుకుంటున్నాం వీడియోలో ఏంటి అనేది. అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మా కావ్యని అయితే చూపిస్తాను. అలాగే ఆమె చేసే తొలో చాట్లలో కూడా వీడియోలు అయితే చూపిస్తాను. లాస్ట్లో అయితే చెప్తాను అనమాట కావ్య మా పాప కాదనేది. ప్రతి ఒక్కరు వీడియోని అయితే స్లిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఓకే గైస్, ఇప్పుడైతే మా కావ్యాన్ని చూపిస్తా చూడండి. ఇప్పుడైతే మా కావ్యాన్ని చూపిస్తా చూడండి. అయ్యబ్బా కాయ్ కాయ్, ఆ పేరు ఆమె అంటది అనమాట. కాయ్ 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 అని. హాయ్ చెప్పు కావ్య. హ్యాపీ. ఇప్పుడు మా కావ్యకైతే స్నానం అయితే చేపించామన్నమాట. స్నానం చేపించాక ఇప్పుడు రెడీ చేయాలి. మేము స్నానం చేయించిన తర్వాత రెడీ చేయడమే పెద్ద టాస్క్ అనమాట. ఇప్పుడు మా కావ్య ఎలా ఏడుస్తుందో ఏంటంటే మొత్తం చూపిస్తా చూడండి. మా కావ్య హాయ్ చెప్పండి. మీరు చెప్తానే ఉంటుంది అనమాట. హాయ్ చెప్ప, హాయ్ చెప్ప, జడెచ్చుకో. బాయ్ కదా, హాయ్ చెప్పాలి. చా కాదు, హాయ్ చెప్ప, బాయ్. బాయ్ వస్తుంది, హాయ్ రాదు ఇంకా. ఇప్పుడు మా కావ్య రెడీ చేసేటప్పుడు ఎలా ఏడుస్తుందో చెప్తా చూడండి. ఇప్పుడైతే మా కావ్యకి జడ వస్తుంది అనమాట. ఈ అలకించి ఒకటే ఏడుపు. ఇంక ఈ అలకించి ఒకటే ఏడుపు. కావ్యకి అస్సలు రెడీ అవ్వదు. పన్నెండుకి అప్పలైతే తెప్పిస్తే తింటుంది అనమాట. జడేసుకోలాంటి వాళ్ళు పడతారు. కానీ కోడి రావు, నువ్వా కోడి రావా? మా కావ్య బొమ్మగండి చెల్లిస్తా బొమ్మగండి. మా కావ్య ఎప్పుడు జడేసుకోలే ఇదే అనమాట. మాకు బాగా ఆడుకుంటుంది. తుల జడలు జడ ఒకటి వేసుకుంటే ఏడుస్తూనే ఉంటుంది. ఈ జడ మేము మెయింటైన్ చేయడానికి ఎలా చేస్తుంది సార్? ఈ ఫోన్లో బొమ్మలు పెట్టిచ్చేస్తే అప్పుడు బొమ్మగా ఉంటుంది అనమాట. ఇది మా కావ్య టాస్క్. లేదంటే ఇంక జడేసేంత వరకు ఏడుస్తూనే ఉంటుంది అనమాట. అటు ఇచ్చేయాలన్నమాట. సెల్లో ఇచ్చేసినంటే సెల్ చూసుకుంటా ఉంటుంది. మళ్ళా జనం పట్టించుకోదు, రెడీ చేసేది కూడా పట్టించుకోదు. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే ఉన్నారో లేదు వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఇచ్చే ఉంటుంది, ఆ మాసం కడుతుంటారు సెల్. మేమేం పెట్టి ఊరికే ఫోన్ ఇచ్చేస్తాం అనమాట. ఆ మాసలు ఏంటంటే నొక్కేస్తుంది. ఏమంటే నొక్కేస్తుంది అనమాట. అయిపోయిందే బొమ్మ రాలేదండి. వాళ్ళ అవ్వకు చెప్తుంది, మా అమ్మకి చెప్తుంది అనమాట. బొమ్మ రాలేదు. హాయ్ చెప్పా వాళ్ళకి, హాయ్ చెప్పా. నువ్వు ఆడుకోకూడదు, మంచి పిల్లవు కదా. నువ్వు జడేసుకునేప్పుడు అన్నిటికీ ఆడుకోకూడదు. కన్నీళ్ళు కూడా వచ్చేసినాయి. కన్నీళ్ళు రోజు ఇదే టాస్క్ అనమాట. మా కావ్యకి జడేసుకుంటా. ఎవరితో మాట్లాడుతున్నావు కావ్య? అంటుందా? డ్రు అని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అయిపోయింది అయిపోయింది. దడ్డిస్తా ఎవరో చూడ పిలుస్తున్నారు. గొలుసులు చూపి, కొత్త గొలుసులు తెచ్చినా మనం. ఆ గొలుసులు చూపి. పుట్టినరోజు శుక్రవారం. గొలుసులు చెప్పి, నీ బర్త్డే గొలుసులు తెచ్చినా గొలుసులు చూపి.
కెమెరా ఆన్ చేస్తున్నా కాబట్టి బొమ్మగా ఉంది, లేకుంటే ఇంకా బీభత్సం ఏడుపు. జడేసి పెట్టేంత వరకు ఏడుపు అనమాట మా కావ్యకి. జడేసేదానికి ఒక ఏడుపు అయితే ఇంక రెడీ చేసేదానికి ఇంకొక ఏడుపు. ఓ జడలు చూపి ఇప్పుడైతే జడలు పూర్తి అయిపోయాయి, ఇంక మళ్ళీ రెడీ చేస్తాము చూడద్దు. ఇప్పుడైతే జడలు అయిపోయినాయి అనమాట. అదో బొమ్మ దో కాలుబా దగ్గరికి ఆ సెల్లి పెట్టేంత వరకు ఏడుస్తూనే ఉంటుంది. అది పెట్టిందంటే మనం ఏడిపెట్టిందని మనం మాట్లాడలేము, అందువల్ల అనమాట. ఇప్పుడైతే బొమ్మలు పెట్టించేసినాం కూడా చూస్తా ఉందన్నమాట. బొమ్మలు చూసినప్పుడు ఎంతసేపు రెడీ చేసినా కూడా రెడీ అయిపోతుంది, వాటి మనకే ఇబ్బంది ఉండదు అనమాట. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలా ఉన్నారో లేదు వీడియో కింద కామెంట్ చేయండి. పట్టుబట్ట అయిపోయింది, కోటి రూపాయలు అయిపోయింది. బొమ్మలు పెట్టేసినామంటే అసలు ఏడ్చం కూడా ఏడ్చదు, కీక్ కూడా ఉందా, మనం బాగా రెడీ చేయొచ్చు. అయిపోయింది. ఇప్పుడైతే మా కావ్య రెడీ అయిపోయింది, ఫైనల్ అయిపోయింది. కుంగ పెట్టుకో దడ్లో వదిలిచ్చాను చూడు, ఎవరు పిలిచింది మా కావ్య. కాయ చెప్తానే ఉంటుంది, పోయినాయా బొమ్మలు పోయినాయంట. వాళ్ళకి చూపి ఎట్లా చేయను నువ్వా బొమ్మ. ఫైనల్ అయితే రెడీ అయిపోయింది అనమాట మా కావ్య. అయిపోయిందా? ఇప్పుడు మా కావ్యతో మాట్లాడిస్తాం మీతో. పైకి కొడతావు ఎవరు చూడా అస్సలే మాట్లాడదు, ఎప్పుడు సెల్లు బొమ్మ అనమాట. సెల్లు చూసి తెచ్చుకుంటాను, ఎత్తుకొని మా అమ్మ దగ్గర పోతుంది అనమాట బొమ్మ పెట్టిమని. అట్ట అలా చేస్తూ ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారో లేదో వీడియో కింద కామెంట్ చేయండి. బొమ్మ గడిపి సెల్లు ఎత్తుకొని కూర్చుంటుంది అనమాట. కావ్య పిలుస్తున్నా, రా చూజురా, రా లే పైకి. హాయ్ చెప్పా, హాయ్ అను. బాగా మాట్లాడుతుంది అనమాట, మనం చెప్పితే ఏదైనా మాట్లాడుతుంది. బయటికి బొమ్మని మాట్లాడదాం. మా కావ్య రెడీ అయిపోయిన వెంటనే చేసే పని ఏంటంటే ఫస్ట్ మిద్దు పైకి ఎక్కాలన్నమాట. ఇప్పుడు మిద్దు పైకి వెళ్తున్నావా? కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయంట. అప్పుడు అబ్బా అంటుంది. మా కావ్య కింద పైన ఎప్పుడు తిరుగుతానే ఉంటుంది, మిద్దు పైకి కిందికి అనమాట. వేరే పనే ఉండదు. చూడండి ఈ షాట్లన్నీ ఆమె చేసినవి అన్నీ తీసేస్తుంది అనమాట. డమ్ములు వచ్చిందంటే డమ్స్ అన్నీ తీసేస్తాను. పెట్టు బొమ్మ పెట్టు. నేను మళ్ళీ సర్దలేను తల్లి. తోసుకుని వస్తాను. పడిపోయింది, అయి సరిపోయింది. బాగా మాట్లాడుతుంది. ఇప్పుడు మా కావ్యకి కొన్ని ఇప్పుడైతే మిద్దు పైకి వచ్చామన్నమాట మేము. మా కావ్యాన్ని తీసుకొని నీళ్ళ మా కావ్య ఎక్కువగా నీళ్ళే తాగుతుంది అనమాట. వేరే ఐటమ్ ఏమి ఉండదు అనమాట. ఈ మిద్దెక్కినా నీళ్ళే, తిరిగినా నీళ్ళే. పైన నిలబడక కెమెరా ఆన్ చేస్తే చాలు అనమాట. హాయ్ చెప్తుంటది, అందరికి హాయ్ చెప్పేస్తుంది అనమాట. లైవ్ లో కూడా చాలా సార్లు చెప్తుంది.
బిన్నా బండి పోతుందంట. మాకు రోడ్ దగ్గర అనమాట, అందుకు బండి పోతుంది. బండా బాబో బాబో పోతున్నాడంట. అంటే డాడీని బాబు అని పిలుస్తుంది అనమాట. కూర్చో. ఇప్పుడు కూర్చోబెట్టినాను. డాడీ ఏం పిలుసా? కావ్య డాడీ ఏం పిలుసా? డాడీ. అత్తనా అత్త అంటది అనమాట. అంటే అన్నీ మనం ఏం చెప్పినా కూడా పిలుస్తుంది, ప్రతి ఒక్కటి పిలుస్తుంది అనమాట. అంటే మాటలు బాగా వస్తాయి. అందువల్ల అంట ఈ చిన్న పిల్లలతో వీడియో తీస్తుంటారు కదా కొంతమంది, అయితే వాళ్ళకైతే విజయానికి గ్రేట్. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ మేము రెడీ చేయడానికి అలాన్ని చాలా ఇబ్బంది పడతాం అనమాట. తినిపించుకొని ఎదురుపించేటప్పటికి మాకు చుక్కలు కనపడతాయి. కానీ వాళ్ళు అంత నీట్గా వీడియోస్ అన్ని అడ్డిస్తారు, అసలే తెలీదు. ఒక పక్క నేను మాట్లాడుతుంటే ఒక పక్క మాట్లాడుతుంది. ఏంది అది పాట అనమాట. బొమ్మ సినిమాలో ఆ పాట ఉంటుంది, ఆ పాట పాడుతుంది. ఇప్పుడు ఆమెకు సరిగ్గా రాదు కాబట్టి ఆ పాట పాడుతుంది అనమాట. కావ్య హాయ్ ఫ్రెండ్స్ అన్న చెప్పు చెప్పు చెప్పు. ఇంక మళ్ళీ కిందికి పోవాలి. ఒక్క షాట్ అంటే ఒక్క షాట్ ఉంటుంది అసలు. దొమ్మల కిందికి అంట, కిందికి పైకి కిందికి. నేను ఎప్పుడు వీడియోస్ తీసేదానికి వచ్చినప్పుడు కూడా కిందికి పైకి తిరుగుతానే ఉంటుంది. ఆమె ఎక్కలేదు, అట్లా అటు చూస్తూ ఉంటుంది అనమాట. మా కావ్యతో మేము చుక్కలు చుక్కలు చూస్తూ ఉంటాం ఒకసారి. నేను ఒక్కటే వెళ్ళిపోతుంది అనమాట. బాయ్ బాయ్ ఒక్కటే వెళ్ళిపోతా ఉంటుంది. కిందికి పోతుంది, మళ్ళీ పైకి కూడా వచ్చేస్తుంది అనమాట. అలవాటు అయిపోయింది అనమాట పైకి కిందికి ఎక్కేది బాగా. ఓకే బాగా మాట్లాడుతుంది. ప్రతి ఒక్క వస్తువు కనుక్కుంటుంది అనమాట. ఏమొచ్చినా కూడా చెప్తుంది, ఇక్కడ నొప్పి వచ్చినా చెప్తుంది. అంత బాగా కనుక్కుంటుంది. అంటే ఒక తెలుసు అనమాట ఒక రకంగా. బాయ్ బాయ్ ఎక్కడ అసలే కనరాట్లా మాకు. వెళ్ళిపోయింది అనమాట కిందికి వెళ్ళిపోయింది. మా కార్య చాలా చూపిద్దాం అనుకున్నా, బట్ కుదరటం లేదు వీడియోలో. ఎందుకంటే ఒకసారి నెట్ ఒకసారి ఉండదు అనమాట. అందువల్ల అయితే కుదరటం లేదు. నేను ఇంకా చూపిస్తాను. మా కావ్య మెయిన్ మళ్ళీ వచ్చేస్తుంది పైకి. ఆ కింద అది ఎత్తుగా కాబట్టి మా కావ్య కంటారు దాంట్లో. మా కావ్యతో వస్తుంది అనమాట మళ్ళీ పైకి. అంటే కిందికి వస్తే మళ్ళీ పైకి వస్తుంది. అక్క అక్క ఇప్పుడు మళ్ళీ అక్కనే అయిపోయినా. ఉండి ఒకటి పిలుస్తుంది. ఎక్కువ వచ్చిందంటే మిద్దె పైకి వచ్చిందంటే ఇక్కడ ఆడుకుంటా ఉంటుంది. ఆ డమ్ములతోనే ఆడుకుంటా ఉంటుంది అనమాట. డమ్ములు బయటకు తీసేది, లోపల పెట్టేది ఇవే. అట్లా ఇంకేమేమి ఆడదు. అంటే తక్కువ నేను జరిగినా కూడా చెప్తుంది అనమాట. ఇది అంటే ఎవరు అక్కడ మా వెళ్ళేది అని అంటే అవ్వ తాత అన్నీ చెప్తుంది అనమాట. బాగా చెప్తుంది, బాగా మాట్లాడుతుంది, ఎక్కువగా ఆడుకుంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే తొలవ ఎక్కువ అనమాట మా కావ్య. తొలవ చేట్లాలు ఎక్కువ. అంటే ఒక్కసారి కూర్చోబెడితే ఒక్కసారి కూర్చొని ఆడుకునే రకమే కాదు అసలు. తిరుగుతానే ఉండాలన్నమాట బయటికి లోపలికి ఇదల్లో. అసలు ఒకసారి అయితే ఇంట్లో ఉంటుంది, ఎప్పుడు వెళ్ళిపోయింటుంది అనమాట ఎదురు మందికి. మేము వెనక పరిగెడతాయి వాళ్ళ ఆమె కోసం. అట్లుంటుంది అన్నమాట సిచ్యువేషను. అంత అత్తి పిల్ల. ఇలాంటి అత్తి పిల్లలు మీ ఇంట్లో ఉన్నారో లేదు కామెంట్ చేసేయండి. మా ఇంట్లో మా కావ్య అని ఎక్కువ అత్తి పిల్ల. 2-3 పిల్లలతో ఎలా మెయింటైన్ చేస్తున్నారో నాకైతే తెలీదు. మా కావ్యతోనే అల్లాడిపోతుంటారు అనమాట మేమైతే. ఇప్పుడు నేను ఒక పక్క మాట్లాడుతా అంటే మా కావ్య ఒక పక్క ఆడుకుంటాను. రింగ్ రింగ్ అంట. అసలు ఎక్కువ టాస్క్ ఏంటి అంటే నీళ్ళు పోయడం, జల్లేయడం, తినిపించేటప్పుడు రెడీ చేసేటప్పుడు. ఈ 3 టాస్క్ అనమాట మాకు ఎక్కువ. ఎందుకంటే అస్సలు ఏడ్చుకోదు. ఇంకా నీళ్ళు పోసేటప్పుడు అంతా ఏడుస్తానే ఉంటుంది. మళ్ళీ ఏమంటే ఇంక రెడీ చేసే కొందుకు ఏడుస్తానే ఉంటుంది. ఒక్కొక్క రెడీ చేస్తాను, ఒక్కొక్క ఏడుస్తానే ఉంటుంది. మేము ఆ ఏడుపు తట్టుకోలేక సెల్లిచ్చేస్తాను అనమాట. తట్టుకోలేక నాకంటే ఎక్కువ మా అమ్మ వాళ్ళే రెడీ చేస్తారు. నేను కూడా పెద్దగా రెడీ చేయను. అందువల్ల నాకేం పెద్ద టాస్క్ ఉంటుంది. ఒకవేళ ఏడ్చినా కూడా నేను అట్టే వేస్తాను అనమాట. జల్లో ఏడుస్తా ఉండే కూడా అట్టే వదిలిపెట్టను, అట్టే ఏడుస్తా ఉండే కూడా వేస్తాను అనమాట. కానీ మా అమ్మ వాళ్ళు ఏమంటే అది ఈ మాట ఆ మాట చెప్పి వేస్తూ ఉంటుంది. మా అమ్మ దగ్గర ఒకటే అనమాట ఏడ్చకన్నా ఏడ్చుకుంటుంది అనమాట జడ అయితే. నేనైతే ఏడిపిస్తానే ఉంటాను జడ వేసేటప్పుడు కానీ రెడీ చేసేటప్పుడు కానీ. కోటరికి అని చెప్తే చాలు డ్రెస్సులు కానీ స్నానంగా చేసేస్తుంది అనమాట.
కోటికి వెళ్దాము అని అంటే గబగబా రెడీ అయిపోతుంది. జడేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఏడుస్తుంది అనమాట. కోటికి వెళ్ళినా ఏడుస్తుంది, జడేసినప్పుడు ఎట్టుంటే అట్ట వెళ్ళిపోవాలి కోటికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది. ఓ ఇంకా నేను వీడియో తీస్తా ఒక్కంటే కనిపెట్టాలి కాబట్టి కనిపెట్టుకున్నాను అనమాట. కిందికి వెళ్తుంది అనమాట. ఇంక నేను పైన ఎంతసేపు అంతే అనమాట. కిందికి పైకి తిరుగుతుంది. ఓ ఓకే తిరుగుతానే ఉంటుంది. తిరుగుతానే ఉంటుంది అనమాట కిందికి పైకి. ఇదే పని అనమాట, ఇంకేరే పని ఉంటుందా. మేము గేట్లకి వేసినట్టు ఒకసారి గేట్లు కూడా తీసేస్తుంది అనమాట. అంత అత్తిపిల్ల మా కావ్య. ఇంక మా కావ్య నాకు ఏమవుతుంది మొత్తం అయితే చెప్తాను అనమాట. ఈ వాటికి మీకు అర్థం అయ్యి ఉంటుంది, ఎందుకంటే నాకు పిలిచే పిలుపులని మీకు అర్థమై ఉంటుంది మా కావ్య నాకు ఏమవుతుందో. ఇప్పుడైతే మా కావ్య నోటి నుండే చెప్పిస్తాను అనమాట నేనేమవుతాను మా కావ్యకి. ఓకే, ఈ షార్ట్ వీడియో తీసుకుంటూ 1 గంట కష్టపడినాను అనమాట మా కావ్య. బాల్ తెద్దాం. నేనేమవుతా కావ్య నీకా? ఎవరు నేను? బాలు తెచ్చుకుందాంలే. బాలు పడిపోయింది అనమాట మీద పై నుంచి. ఇంక చెప్పి మాట వినదు అసలు. ఇంక బాలే ఈ షార్ట్ చెప్పించి దానికి ఎంతసేపు పడాలో నాకు తెలియదు. అందుకే అనమాట చెప్తాను, చిన్నపిల్లలతో వీడియో తీసేవాళ్ళు గ్రేట్. ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషం వీడియో తీసినప్పుడు ఇంకో మాకు మళ్ళీ కింద అట్లా ఉంటుంది మా కావ్యతో. నేను చెప్పిస్తా ఇప్పుడు నేను మా కావ్యకి ఏమవుతాను ఏంటి అనేది. మా కావ్య ఇంటర్వ్యూ చేద్దాం అంటే ఒక్కసారి కూర్చోండి ఒకసారి ఉంటాం కాబట్టి ఫైనల్ అయితే ఎక్కిచ్చేసి దీని మీద అయితే కూర్చోబెట్టేసిన అనమాట. ఇప్పుడు మా కావ్య హాయ్ చెప్తా. హాయ్ చెప్పు కావ్య హాయ్ చెప్పా. ఓకే బాయ్. అదే హాయ్ అనమాట. మా కావ్య బాగా నేర్చుకుంది, అందుకే ఫైన్ కిస్ మా కావ్య. ఫైన్ కిస్ అదే అనమాట ఫైన్ కిస్. అది మా చెల్లెలు నేర్పించింది, మేము నేర్పించలేదు. ఏమే నువ్వు ఆడే కూర్చోవాలి, నువ్వు ఒకసారి ఉంటావు అసలు. మా కావ్య మిద్దిపైకి వచ్చినప్పుడు మేము మెయింటైన్ చేయాలంటే మెయిన్ ప్లేస్ ఇదే అనమాట. వచ్చిందంటే బడబడబడ అని తిరుగుతానే ఉంటుంది. అప్పుడు ఈ దిమ్మింద కూర్చోబెట్టేసినట్టు ఏడుతా అట్టుంటుంది అనమాట. ఈ దిమ్మింద ఉండు లాడి పడిపోతావు ఉండు పడిపోతావు బొమ్మ. మా కావ్య ఒక గంట చూపించాలంటే ఎవరు కుదరట్లా కాబట్టి అందుకని పడతావు బొమ్మ కూర్చో. ఓ కావ్య గొలుసులు చూపియా. మా కావ్య బర్త్డే అనమాట, అందువల్ల మా కావ్యకి అయితే గొలుసులు అయితే తెచ్చినాము. మా కావ్య బర్త్డే వీడియో కూడా నేను రివీల్ చేస్తాను. ఓ ఎందుకు ఏడుస్తున్నావా? ఫోటో ఎవరో బాండ్లో ఆ బాల్తో చచ్చిపోయాడు కదా మనమా. ఎడబా మావేడా పోయినాడా? ఎట్టపోయినాడు? బాబేడా? అత్తేదా పోయిందా? సరే అందరూ పోయారంట, ఒక్కటే ఉన్నది ఇప్పుడు. అవేదా? అవ్వ కింద ఉన్నదా? బో తిన్నావు ఎందుకా? అవ్వా ఉన్నదిలే. బో తిన్నావా? తినలేదు నువ్వా? బో తిన్నావా? దిక్కూడదు, పడిపోతావు నువ్వు. ఓ ఇంక మా కావ్య నేర్పిడి ఇష్టం లేదు కాబట్టి ఇంక నేను కింద దింపేస్తున్నాను. ఓ దమ్ము ఏం దమ్ము దాడు ఏందది? బన్నా మా కాకిని పట్టుకుని బన్నీ అంటుంది. కాకి విమానం బాగుంది. దాడు ఆడున్నది విమానమా? ఆడే అన్నది విమానమా? సర్లే ఇంక దిగి ఆడుకుంటావు. పోయా దిగుతావా? బే బండి పోతుందంట. బే అంటే బండి పోతుంది అనమాట.
ఆయనకు జాలి దిగేసి ఇంటర్వ్యూ అయిపోయింది ఇది. ఓకే బాయ్ చెప్పా బాయ్. ఇప్పుడు గంట మా కావ్యతో ఆటలాడితే ఇప్పుడు ఒప్పుకుంది అనమాట మళ్ళీ ఆ వీడియో తీయడానికి. కావ్య ఇప్పుడు లేట్ చేయిపోయిను గమని అడిగేస్తా. కావ్య చిన్నతలో ఏమవుతా నీకు నేను కావ్య అస్సలే ఉండదు. ఆమె చెప్పేటప్పటికి ఇంకా ఎలా అవుతుంది, ఎందుకు నేనే చెప్పేస్తాను అనమాట. మా కావ్యకి నేను అత్తనవుతానమాట. చాలా మంది ఏమంటే కావ్య మీ పాపే కదక్క అని అడుగుతున్నారు. బట్ కాదు, నేనైతే కావ్య వాళ్ళ మదన్ కాదనమాట. కావ్యకి మేనత్తను అవుతాను. అంటే కావ్య వచ్చి మా అన్న కూతురు అనమాట. కావ్య మా అన్న కూతురు కాబట్టి ఇంక మా కూతురులాగే అనమాట, సేమ్ అంతే, ఇంకేం లేదు. కానీ కావ్య మా అన్న కూతురు, ఇది అనమాట వాస్తవం. ఓ ఇప్పుడు కూడా ఏం పిలుస్తుందంటే అత్త పిలుస్తుంది. నన్ను మా వాడిని ఇద్దరిని అత్త మామ పిలుస్తుంది అనమాట. ఎక్కువ మాకాడికి వస్తుంది, ఎందుకంటే మేమంటే మా కావ్య బాగా ఇష్టం అనమాట. ఎక్కువ నాకంటే వాళ్ళు మామ అంటే ఇష్టం అనమాట. మా కావ్యకి ఎప్పుడు వచ్చినా మామ అంటుంది. మామ క్లాపం చేస్తాను అనమాట. అమ్మ ఇప్పుడు ఫైనల్ తెలుసుకున్నారు కదా. మా కావ్యకి అయితే నేను అత్తనవుతాను. మా కావ్య వచ్చి మా అన్న కూతురు అనమాట. ఇంకా మా అన్నకి ఇంకొక కూతురు కూడా ఉంది. త్వరలోనే ఆమెను కూడా రివీల్ చేస్తాను. బట్ మీరు ఎక్కువ కావ్యని అడుగుతున్నారు కాబట్టి ఇంక కావ్య గురించి అయితే డీటెయిల్స్ అయితే చెప్తాను అనమాట. కావ్య అయితే మా అన్న కూతురు, నా కూతురు అయితే కాదు. త్వరలోనే నాకు కూడా పిల్లలు ఉన్నారా లేరనే చాలా మంది అడుగుతున్నారు అనమాట కామెంట్లో. ఖచ్చితంగా అది కూడా రిప్లై అయితే ఇస్తాను. నాకు పిల్లలు ఉన్నారా లేరని మొత్తం అయితే రిప్లై అయితే ఇస్తాను అనమాట తొందరలోనే. ఓకే గైస్, ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం విలేజ్ ఆర్తి లాగ్స్ని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను మా కావ్య ఇద్దరం కలిసి బాయ్ అయితే చెప్పేస్తాం. ఓకే కావ్య బాయ్ చెప్పు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.